హలో వెల్కమ్ టు ఎలక్షన్ ట్రాక్ ఫర్ సాక్షి టీవీ. రైట్, మరికొద్ది రోజుల్లో రాబోతున్న సార్వత్రిక సమరం ఈ నేపథ్యంలో సాక్షి టీవీ ఎక్స్క్లూజివ్గా ఎలక్షన్ ట్రాక్తో మీ ముందుకు వస్తుంది. ప్రస్తుతం మనం విశాఖ పార్లమెంటరీ నియోజకవర్గాన్ని చుట్టేసే ప్రయత్నంలో ఉన్నాం. ఇక్కడ 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉన్న నేపథ్యంలో 58% పైగా లిటరసీ రేట్ ఉన్న పరిస్థితి. అలాగే సర్వమత సమ్మేళనం అంటూ ఉంటారు విశాఖని. అన్ని మతాల వాళ్ళు, అన్ని ప్రాంతాల వాళ్ళు ఇక్కడికి వచ్చి ఎప్పటి నుంచో ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న సిటీగా వైజాగ్ని చెప్తూ ఉంటారు. రైట్, గడిచిన 5 సంవత్సరాల్లో విశేషంగా అభివృద్ధి చెందిన విశాఖ అభివృద్ధిని, విశాఖ అందాలతో పాటుగా విశాఖలో ఎన్నికల వేడి ఎలా ఉందో తెలియజెప్పే ప్రయత్నం నేను చేయబోతున్నాను. సో ఎలక్షన్ ట్రాక్లో ఆల్ యూ హ్యావ్ టు డూ కమ్ ఫాలో మీ ఫర్ ఎంటైర్ పొలిటికల్ సినారియో ఇన్ వైజాగ్ పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. విశాఖ నగరం ముఖ చిత్రం మారింది. సీఎం జగన్మోహన్ రెడ్డి పరిపాలన మొదలైన తరువాత విశాఖ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో ప్రాథమికంగా మౌలిక సదుపాయాలు కల్పించారు. రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సదుపాయాలు అన్ని ప్రాంతాల్లో అందుబాటులోకి వచ్చాయి. కేవలం పర్యాటక రంగంలో మాత్రమే కాదు, విద్య, వైద్య రంగాల్లో కూడా ప్రత్యేక సంస్కరణలు చేశారు. విశాఖ నగరం సహజ వర్తక వాణిజ్యానికి అనువైన ప్రదేశం. అందుకే ఎంతో కాలం నుంచి విశాఖ పరిసరాల్లో కార్యకలాపాలు జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. భీమిలి తీరంలో బౌద్ధులు, ఆపై డచ్, ఫ్రెంచ్, బ్రిటిష్ పాలకులు విశాఖ భీమిలి ప్రాంతం కేంద్రంగా వర్తక వాణిజ్యం కొనసాగించారు. రోడ్డు, జల, వాయు, రైలు మార్గాలు ఉండడంతో ప్రభుత్వ, ప్రైవేటు రంగ పరిశ్రమలు వచ్చాయి. స్టీల్ ప్లాంట్ హెచ్పీసీఎల్, హిందుస్థాన్ షిప్ యార్డ్ ఇలా విశాఖ నగర నైసర్గిక స్వరూపంతో అనుకూల వాతావరణంతో వచ్చాయి. దాదాపు 40 కోట్ల సిఎస్ఆర్ నిధులతో పాటు మరొక 750 కోట్లతో కింగ్ జార్జ్ ఆసుపత్రి ఆధునీకరణ పనులు జరిగాయి. విక్టోరియా ఆసుపత్రి, విశాఖ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లను కూడా ఆధునీకరించారు. ఐఐఎం, పెట్రోలియం యూనివర్సిటీ, మెరైన్ యూనివర్సిటీలను విశాఖలో అభివృద్ధి చేశారు. ఆంధ్ర యూనివర్సిటీలో సమూల మార్పులు చేశారు. ఐటీ కంపెనీల రాకతో విశాఖ ఐటీ హబ్ గా మారింది. ఇన్ఫోసిస్, WNS, రాన్స్టడ్ వంటి పలు ఐటీ పరిశ్రమలు విశాఖలో ఏర్పాటయ్యాయి. సాలిగ్రామపురం వద్ద రహేజా గ్రూప్ ఆధ్వర్యంలో దాదాపు 400 కోట్లతో భారీ ఇనార్బిట్ మాల్ ఏర్పాటు పనులు చురుకుగా సాగుతున్నాయి. ఇనార్బిట్ మాల్ రాకతో దాదాపు 36,000 మందికి ఉపాధి అవకాశాలు వచ్చే అవకాశముంది. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాల వల్ల విశాఖ నగరం కొత్త సొబగులు అద్దుకుని పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం అందిస్తూ ఓ అంతర్జాతీయ నగరంగా మారుతోంది. గ్రేటర్ విశాఖకి ఒక మణిహారం ఈ ఈస్ట్ పాయింట్ గల్ఫ్ క్లబ్ అని చెప్పొచ్చు. 1884లో ఇది స్థాపించబడింది. అలాగే పసుపులేటి విజయరామ గజపతిరాజు గారు చాలా కీ ఇన్స్ట్రుమెంటల్ అని చెప్తున్నారు ఈ క్లబ్ డెవలప్ చెందడంలో. దాదాపు 100 మందికి పైగా ప్రతిరోజు కూడా శ్రమిస్తే ఈ గల్ఫ్ క్లబ్ని ఇంత అందంగా మెయింటైన్ చేయగలుగుతున్నారు అనేది ఇక్కడ వాళ్ళు చెప్పిన మాట. నేను ఇంతకుముందు చెప్పినట్టుగా అన్ని హంగులు ఉన్న రాజధానిగా విశాఖకున్న అర్హత రాష్ట్రానికే కాదు, నిజంగా చెప్పాలంటే దేశంలో ఏ రాష్ట్రంకైనా కానీ విశాఖ రాజధానిగా ఉండే సత్తా, అన్ని హంగులు ఖచ్చితంగా ఉన్నాయనేది మనకు చూస్తే తెలుస్తుంది. సింహాచల వరాహలక్ష్మి నరసింహస్వామి దేవాలయం దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాం. సో దీన్నే సింహాద్రి అప్పన్న స్వామి దేవాలయం అని కూడా అంటారు. విశేష సంఖ్యలో ఇక్కడ ఉత్తరాంధ్ర జిల్లాలే కాదు, యావత్ మిగతా రాష్ట్రాల నుంచి కూడా భక్తులు విశేష సంఖ్యలో ఇక్కడికి వచ్చి వాళ్ళ మొక్కులు చెల్లించుకుంటూ ఉంటారు, స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. మనం లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించినా చందనం ఆకారంలో కనిపిస్తుంటుంది. అక్షయ తృతీయ రోజు ఆ చందనం అంతా తొలగించి మనం మూర్తిని దర్శనం చేసుకునే అవకాశం ఉంటుంది. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కేవలం ఉత్తరాంధ్ర జిల్లాలకే కాదు, మొత్తం తెలుగు రాష్ట్రాల్లో విశేషంగా ప్రసిద్ధి చెందిన దేవాలయానికి ఏ కార్యం తలపెట్టినా ఇక్కడ మొక్కు ఉంటే గనక చెల్లించుకోవడానికి కూడా ఇక్కడికి వస్తారు. వాళ్ళ కార్యాలు శుభప్రదం అవుతాయనేది ఈ దేవాలయ ప్రతీతి.
అరకు వ్యాలీ కాఫీ అని కనిపిస్తోంది. ఎక్కడో అరకులో పుట్టిన ఒక చిన్న కాఫీ గింజ ఈరోజు భారతదేశంలో అరకు కాఫీ అనేది ఒక ప్రముఖంగా వినిపిస్తున్న పేరు. అలాగే ఇక్కడ ఉత్తరాంధ్ర రాజకీయాల చుట్టూ రాష్ట్ర రాజకీయం తిరుగుతుందంటే కనుక అతిశయోక్తి లేదు. కొంతమంది ఇక్కడ ఇంటలెక్చువల్స్ అంటే ఉదయాన్నే వచ్చి ఇక్కడ కూర్చొని కాఫీ తాగుతారని తెలుస్తోంది. చూద్దాం సో ఎవరున్నారో, వాళ్ళు ఏం చెప్తారో, ఎలాంటి సూచనలు ఇస్తారు ప్రభుత్వాలకి, అలాగే విశాఖకి కావాల్సింది ఏంటి అనేది వాళ్ళ మాటలో వినే ప్రయత్నం చేద్దామా? కమ్, ఎస్ దేర్ ఈజ్ అ కాఫీ ఫర్ మీ. అరకు వ్యాలీ కాఫీ అని చెప్తున్నారు. రాజకీయ వాతావరణం ఏ రకంగా ఉంది ప్రస్తుతం అంటే ఏం చెప్తారు? మనం స్వతంత్రం వచ్చి ఈవేళ 76-77 సంవత్సరాలు అయినా దారిద్ర్య రేఖ దిగువన ఉన్న వాళ్ళని మనం ముందుకు తీసుకువెళ్ళాలని ఉపన్యాసాల వరకే పరిమితం అవుతుంది. కార్యాచరణలు ఎక్కడా జరగట్లేదు. ఈవేళ భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అది కార్యాచరణలో జరిగింది. అంటే ఆయన చూస్తే ఏమవుతుందంటే ఆయన ఆలోచన విధానం, ఆయన మాట్లాడే విధానాన్ని గమనిస్తే ఆయనలో ఒక పెద్ద ఆర్థిక శాస్త్రవేత్త కనబడుతున్నాడు, సోషల్ సైంటిస్ట్ కనబడుతున్నాడు. ఇప్పటి వరకు ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రులు కూడా కనబడలే. జనరల్గా పబ్లిక్లో మేము తిరుగుతూ ఉంటాం. మాకు ఎక్కువ రిలేషన్ మా ప్రజలతో రిలేషన్. ప్రభుత్వం నుంచి ఒకప్పుడు పథకం ఏదైనా కావాలంటే ఎమ్మెల్యే గారినో ఎవరినో వెళ్ళి రిక్వెస్ట్ చేసి తెచ్చుకుంటే కానీ మాకు జరిగేవి. కానీ ఈ రోజున మా దగ్గర పనిచేసే స్టాఫ్ త్రూ వాలంటీర్స్ ద్వారా వాళ్ళ వర్క్ వాళ్ళకి అయిపోతుంది. మా దాకా రావాల్సిన అవసరం కనపడలేదు. రీసెంట్గా కరోనాలో జరిగింది, చాలా ఇబ్బంది జరిగి అసలు బోళ్ళ సర్వీస్ ఇచ్చే వాళ్ళకి ఇచ్చినా కూడా మాకంటే ప్రభుత్వం నుంచే వాళ్ళకి చక్కటి సర్వీస్ అందింది. సో వాళ్ళు తృప్తికరంగా ఉన్నారు మా దగ్గర ఉన్న మనుషులు. నేను వాళ్ళ ఫీడ్బ్యాక్ని బట్టి చెప్పగలుగుతున్నాం, కానీ మేమేదో మా సొంతంగా మాట్లాడడానికి వ్యవహారం కాదు. పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వితౌట్ బ్రోకర్స్ మధ్యవర్తులు లేకుండా డైరెక్ట్గా పేదవాళ్ళకి ఏమి ఇవ్వాలనుకుంటున్నాడు ఆయన చేతు ఇచ్చినట్టుగా అయింది. ఆయన చేతులు ఎవరంటే వాలంటీర్స్ ఎలాగిస్తున్నారంటే ఫస్ట్ తారీఖు తెల్లవారు 6 గంటలకి పేదవాళ్ళు అంటే ముఖ్యంగా పెన్షన్ తీసుకునే వాళ్ళకి అది గొప్ప వరం. అది నేను యాజ్ ఇంటలెక్చువల్గా చెప్పాలనుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి గొప్పగా చెప్పాలంటే రెండే రెండు. ఒకటి విద్య, రెండోది ఆరోగ్యం. పేదవాళ్ళకి డైరెక్ట్గా అది అందుతున్నాయి ఇవాళ. నేను జరిగిన విషయం మీకు చెప్తున్నాను. ఒక పేద కుటుంబంలో ఆ చిన్నపిల్లలు ఇద్దరు ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే అతను రిక్షావాడు, ఆవిడ కూలి పని చేసుకుని. అతను నాకు బాగా తెలుసు, నేను అతను పోషించాను. ఏంట్రా సరదాగా ఉన్నామంటే పిల్లలిద్దరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు బాబు, కడుపు నిండిపోయింది అన్నాడు. ఈ సమాజంలో పార్టీల ప్రభావం వలన అవినీతికి మచ్చ లేకుండా స్వచ్ఛందంగా ప్రజలకు జవాబుదారీగా కొన్ని సంస్కరణలు చేపట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలోనే ఒక గొప్ప ఆదర్శవంతమైనటువంటి ముఖ్యమంత్రిగా ఆయన మరి కీర్తి గడించారని నేను చెప్పగలను సార్. సచివాలయాల వ్యవస్థాపన ఇదొక మిరకిల్ అండి. నేను సెంట్రల్ గవర్నమెంట్ బోర్డు మెంబర్గా మెంబర్గా ఉంటున్నాను సార్. నేను ఒక సేవా దృక్పథంతో ఒక ట్రస్ట్ ద్వారా నేను రాజశేఖర రెడ్డి గారి అభిమానిగా నేను ఆయన చనిపోయిన తర్వాత ఇన్స్పైర్ అయ్యి నా సొంత డబ్బుతో వైఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అనేది పెట్టడం జరిగింది సార్ 2009లోనే. సంక్షేమ పథకాలు అంటే బటన్ నొక్కితే సరిపోతుంది అనే దానికి మీరు మీ విశ్లేషణ ఏంటి, ఎలా చూస్తారు? ఏంటంటే అభివృద్ధి అంటే ఏంటి? అభివృద్ధి అంటే ముందు రోటీ, మకానా, ఖానా ఆ 3 రావాలి. ఎవరిస్తున్నారు అది? ప్రపంచంలో ఎక్కడైనా సరే ఏ దేశం అభివృద్ధి అయిందంటే ఏ ప్రభుత్వాలు అయితే ప్రజలకు ఆదుకున్నారో, వారి ఆకలి తీర్చారో, వారికి మినిమం సౌకర్యాలు కలిగించారో వాళ్ళకి ఎనర్జీ వచ్చి పనిచేస్తారండి. ఇంటింటికి వెళ్ళి ఫ్యామిలీ మెడిసిన్ కాన్సెప్ట్ నేను బ్రిటన్లో పనిచేస్తున్నప్పుడు ఎప్పటికైనా భారతదేశానికి ఈ ఫ్యామిలీ మెడిసిన్ వస్తుందా అని అనుకున్నానండి. కానీ నా కళ్ళ ముందరే జగన్మోహన్ రెడ్డి గారు నా కలలు సాకారం చేశారంటే ఒక భారతీయుడిగా ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో పుట్టినందుకు గాను నేను గర్వపడుతున్నానండి. ఒకప్పుడు మనం తెలుగుదేశం గవర్నమెంట్ మనం చూసాము. ఎక్కువగా మన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పేవారంటే జీడిపి కోసం మాట్లాడేవారు. మన 11% పెరిగిపోయింది, జీడిపి 12% పెరిగిపోయింది అనేసి చాలా మార్లు చెప్పుకునేవారు ఆయన. అసలు మన సెంట్రల్ గవర్నమెంట్లోనే సెంట్రల్లోనే అంత జీడిపి లేనప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్కి జీడిపి 11% 12% పెరగడం అనేది సాధ్యమా? ఎన్నో రిపోర్ట్లు చెప్పాయండి. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి సంక్షేమం వల్ల జీడిపి రేట్ అనేది బాగా పెరిగిందండి. ఉన్నవాడికి పెట్టడం కాదండి, లేనివాడికి పెట్టడంలోనే జీడిపి రేట్ అనేది పెరుగుతుందండి. నేనైతే నా భావన అది. ఆసరా అనే పథకం ఉన్నదండి. ఆసరా అంటే కొంత ఇంత భేద బిక్కి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆసరా పథకం ద్వారా కొంత లోన్స్ ఇచ్చారు.
వాళ్ళు స్వయం ఒక గ్రూప్ కింద ఏర్పడి కొన్ని స్వయం సహాయక గ్రూపుల కింద ఏర్పడి కొన్ని బిజినెస్ అవన్నీ పెట్టుకున్నారు. We have some visitors here. So థాయిలాండ్ దేశస్తులు విశాఖని చుట్టేస్తున్నారు. దట్ ఎలా నచ్చింది, సిటీ ఎలా ఉంది, వాళ్ళు ఏం చెప్తారు వాళ్ళ మాటలో వినే ప్రయత్నం చేద్దాం. హౌ ఇస్ వైజాగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? So beautiful. Yeah. Thank you. We love and enjoy to be here. And your people very kind, have a warm hospitality for us. Yes, and especially our brother here. Yeah, we're so touched for your love here, and we would like to come back again. Oh yeah? Yes. What is it that you like most here in Vizag? I like the top view of Vizag that we went like a couple minutes ago, and then we are down to take a cup of coffee. Wonderful, nice talking with you. Enjoy the coffee and enjoy the atmosphere of Vizag. Thank you so much for talking with us. We are moving forward on our election track. We have come to గాజువాక నియోజకవర్గ అభ్యర్థి ప్రస్తుత మంత్రి అమర్నాథ్ గారితో మాట్లాడబోతున్నాం. సో గెలుపు మీద ఆయనకున్న నమ్మకం ఏంటి, ప్రత్యర్థుల వీక్నెస్ ఏంటి, ఆయన మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారు నమస్కారం. నమస్తే, హరి హౌ ఆర్ యు? గుడ్ సార్. సో ఎలక్షన్ ట్రాక్లో భాగంగా మీతో కలవడం జరుగుతుంది. ప్రస్తుతం రాజకీయ పరంగా హాట్గా ఉన్న నేపథ్యం. టు స్టార్ట్ విత్, అధినేత అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడిని ఏ రకంగా వస్తున్నారు? ఒకటి, చంద్రబాబు నాయుడు గారికి ఇంకా పాతకాలపు ఆలోచనలు, పాతకాలపు రాజకీయ పరిస్థితులు ఇంకా ఆయన నుంచి బయటికి పోలేనట్టుంది. ఎందుకంటే ఆయన రాజకీయ ఎదుగుదల అంతా కూడా ఈ రకంగానే ఆయన మొదలుపెట్టాడు. ఎన్టీ రామారావు గారి దగ్గరికి మీద చెప్పులు ఇసిన దగ్గర నుంచి వంగవీటి మోహన్ రంగ గారి చావుకు కారణం అదే విజయవాడ నిన్న ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిందో అదే ప్రాంతంలో వంగవీటి మోహన్ రంగ గారు చంపినటువంటి పరిస్థితులను చూసాం. అలాగే మీ సీనియర్ జర్నలిస్ట్ అయినటువంటి దశరథ రామయ్య గారిని అదే ప్రాంతంలో హత్య చేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసిన తర్వాత అంటే నేను 3 పార్టీలతో జతకట్టినా సరే నాకు ఈ ప్రజాభిమానం రావట్లేదు. ఒక నాయకుడు ఎన్నికలకు వెళ్ళినప్పుడు చెప్పాల్సింది ఏంటంటే నేను గతంలో మంచి చేశాను, నాకు ఓటేయండి అని చెప్పేటువంటి మాటనే చెప్పాలి. లేకపోతే నేను రాబోయేటువంటి కాలంలో గతంలో నేనేమి మంచి చేయలేకపోయాను, ఇప్పుడైనా చేస్తానని చెప్పానని చెప్పాలి. ఇవేవి కాకుండా ఎదుటి నాయకుడి మీద వస్తున్నటువంటి అభిమానాన్ని ఏ రకంగా మనం దెబ్బ కొట్టాలి. జగన్మోహన్ రెడ్డి గారు రోడ్ షో మొదలుపెట్టిన దగ్గర నుంచి వేలాది మంది జనం, సభలకైతే లక్షలాది మంది జనం వస్తున్నారు. సో ఇవన్నీ చూసి తట్టుకోలేక ఈ రకంగా ఏదైనా చేస్తే ఆయన వెనకడిగేస్తాడేమో. ఆయన అమాయకత్వం నాకు అర్థం కావట్లేదు చంద్రబాబు నాయుడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద నాయకులతో ఫైట్ చేశాడు, ఏ రకంగా ఒక పోరాట వీరుడిగా, ఒక హీరోగా, పొలిటికల్ హీరోగా ఆయన ఏ స్థాయికి వచ్చాడు అనేటువంటి చూసిన తర్వాత కూడా ఇంకా ఈ చీప్ ట్రిక్స్ అనేటువంటివి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మీకేమనిపిస్తుంది అంటే మీరు వైఎస్ఆర్సీపీ సైనికులుగా, ఆయన సైన్యంగా మీరు ముందుకు వెళ్తున్నారు కదా, ప్రజల్లోనే నిత్యం ఆయన ఉంటున్నారు. మరోవైపు చూస్తే ఇలాంటి కుట్రలు నిజంగా ఒక నాస్టీ పాలిటిక్స్ కి తెరతీసిన 100% టీడీపీ ఫస్ట్ నుంచి అంటే మనం కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు రీసెంట్ టైమ్స్లో ఆయన స్పీచెస్ మీరు చూస్తే నిన్ను తొక్కేస్తాను, నిన్ను పాతాలను తొక్కేస్తాను, నిన్ను కనబడకుండా చేసేస్తాను, ఈ రకమైనటువంటి మాటలు మనం చూసాం. సో ఈ పరిస్థితుల్ని అసలు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనేటువంటి విధంగా వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు ప్రజాస్వామ్యంగా ఫైట్ చేయండి, ప్రజల్లోకి వెళ్ళి ఓటు అడగండి, నువ్వు చేసినటువంటి గతంలో చేసినటువంటి మంచి ఏమైనా ఉంటే చెప్పేటువంటి కార్యక్రమం చేయి. అది లేదు మన దగ్గర. నాయకుడికి వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూడలేవు. నేను 3 పార్టీలతో జత కలిశాను, నాకు అయినా సరే నాకు ప్రజాభిమానం నేను పొందలేకపోతున్నానటువంటి బాధ ఒక పక్క, వీటన్నిటి నుంచి వచ్చేటువంటి దానిలో ఫ్రస్ట్రేషన్ నుంచి చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ఇవన్నీ. సో డెఫినెట్గా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాస్వామ్యం అనేటువంటిది డెఫినెట్గా రేపు 13వ తారీఖు మే 13వ తారీఖున ఫలితాలు ఏవైతే ఎలక్షన్ జరగబోతున్నాయో దాంట్లో దానికి సమాధానం కనబడుతుంది. రైట్, కమింగ్ టు యువర్ కాన్స్టిట్యూన్సీ సార్, గాజువాకకి ఆలస్యంగా వచ్చారని ఒకళ్ళు చెప్తున్నారు. బట్ చూసుకుంటే కనుక ఇదివరకు పెద్దిరితి నియోజకవర్గంలో ఉన్న మీ కుటుంబ నేపథ్యం కూడా తెలిసిందే. మీకున్న అడ్జస్ట్ ఏంటి ఇక్కడ అనుకుంటే అంటే ఏం చెప్తారు? అంటే మా తాతగారు ఇదే ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా చేశారు, నాన్న ఇదే ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా చేశారు, ఇక్కడి నుంచే మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఉంది. నేను యాజ్ ఎ పొలిటికల్ దీంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు నన్ను అనకాపల్లిలో గతంలో పార్లమెంట్ అభ్యర్థిగా, తర్వాత మొన్న శాసనసభ్యుడిగా గెలిచినప్పుడు ఇవన్నీ చేసిన క్రమం అయినప్పటికీ నా స్వస్థలో నేను పుట్టి పెరిగినటువంటి ప్రాంతం, మా 4 ఫాదర్స్, మా యాన్సిస్ట్రల్ విలేజెస్ అన్నీ కూడా గాజువాక ప్రాంతంతో ముడిపడి ఉన్నటువంటి పరిస్థితి. సో డెఫినెట్గా ఇక్కడ నాకు ప్రతి ఊరు, ప్రతి ప్రాంతం, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాయకులు, ప్రజలు అందరితో కూడా సత్సంబంధాలు ఉన్నాయి. నేను నా చిన్ననాటి నుంచి వారితో పరిచయాలు ఉన్నటువంటి వ్యక్తిని. ఎన్నికల ప్రక్రియ అనేటువంటి దానికి కలవడం, ప్రజలను కలవడం అనేటువంటి దానికి కాస్త ఆలస్యం అయి ఉండొచ్చు, కానీ యాజ్ ఎ కాన్స్టిట్యున్సీ ఇట్స్ మై హోమ్ టౌన్. అండ్ డెఫినెట్గా క్రికెట్లో అంటాం కదా, హోమ్ పిచ్ మీద ఆడితే ఏ రకంగా ఉంటుందో ఆ రకంగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర మంత్రిగా నాకు అవకాశం ఇచ్చారు. అన్ని ప్రాంతాలకి మంచి చేసేటువంటి దానికి, ఈ ప్రాంతం నుంచి వచ్చినటువంటి వారు ప్రజా సమస్యల్ని సాల్వ్ చేసేటువంటి దానికి, ఈ ప్రాంతాల అభివృద్ధికి సో మన పాత్ర కూడా డెఫినెట్గా
మన ఇంప్రెషన్ కూడా మనం దీని మీద పెట్టేటటువంటి కార్యక్రమం చేసాం. సో డెఫినెట్గా ఆదరిస్తారనేటువంటి నమ్మకం ఉంది. అమర్నాథ్ గారు ఒక విషయం చెప్పండి, అంటే ఇప్పుడు ప్రత్యర్థులు ఆరోపణలు లేకపోతే కమెంట్స్ అనేది సాధారణంగా వస్తూనే ఉంటాయి. కానీ అమర్నాథ్ గారి విషయం వచ్చేటప్పటికి పవన్ కళ్యాణ్ అవ్వచ్చు, చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా మీ మీద ఫోకస్ చేసి అనేకమైన వ్యాఖ్యలు చేయడం, దానికి మీరు కౌంటర్లు ఇవ్వడం, ఇది మీకు ప్లస్ అయిందా? రాజకీయ పరంగా కొంచెం ఇబ్బందిని తెచ్చిపెట్టిందంటే ఏం చెప్తారు? ఎన్నికల ముంగిట అన్ని రకాలుగా మనం యాజ్ అ పార్టీ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారు మనల్ని పొందినటువంటి వ్యక్తులుగా ఆయన ప్రొటెక్ట్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంటుంది. సో దాంట్లో మనం దెబ్బతింటామా లేదా అనేటువంటిది ఏ రోజు మనం చూడం. మనకి ఎండ్ ఆఫ్ ది డే మన నాయకుడు సాటిస్ఫై చేయాలి, ఆయన తాలూకా ఆలోచనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవాలి, నాయకుడికి ఏదైనా ఆపద వస్తే ఆదుకోవాలనేటువంటి ప్రయత్నమే మనం చేస్తాం తప్ప దాంట్లో మనం ఏమైపోతున్నాం అని ఆలోచించినప్పుడు మనం ఇది చేయడం అనవసరం. బట్ సంక్షేమ పథకాలని ఇంటింటికి తీసుకెళ్లారు అనేది ప్రతి ఒక్కళ్ళు పార్టీలకు అతీతంగా మాట్లాడుతున్నారు. అట్ ద సేమ్ టైం ఒక కీలక శాఖలకి మంత్రిగా ఉన్న మీరు చేసింది ఇది అని ఎన్నికల ముందుకు వెళ్ళే పరిస్థితి ఏమైనా ఉందా? 100% అదే చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఒక ట్రెండ్ సెట్ చేశారు. సంక్షేమం అనేటువంటిది గతంలో ఎప్పుడు జరగనటువంటి సంక్షేమం ఈరోజు రాష్ట్రంలో స్వతంత్రం వచ్చిన తర్వాత మనం చేస్తున్నాం. సో దాన్ని చెప్పుకునేటువంటి కార్యక్రమం చేస్తాం. ఇప్పుడు ఉదాహరణ చంద్రబాబు నాయుడు చేయనటువంటివి చెప్తుంటాడు. నేనే కంప్యూటర్ కనిపెట్టాను, నేనే సెల్ ఫోన్ కనిపెట్టాను, నేను బిల్ గేట్స్ కూర్చొని కొత్త సాఫ్ట్వేర్లు కనిపెట్టాను, ఈ రకమైనటువంటి మాటలు మా నాయకుడు చెప్పలేడు. సో ఎందుకంటే మనం చేయనటువంటి వాడి గురించి మనం చెప్పకూడదు. మనం చేసినటువంటి డెవలప్మెంట్, ఈరోజు పోర్టుల నిర్మాణం చేస్తూ ఉన్నాం. ఈరోజు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం జరుగుతూ ఉంది. 3 ఇండస్ట్రియల్ కారిడార్లు చేసాం. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లాస్ట్ 3 yearsలో నెంబర్ 1 ర్యాంకింగ్స్తో ఉన్నాం. ఈరోజు ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్స్ని క్రియేట్ చేసాం. మీ ప్రత్యర్థిని ఏ రకంగా చూస్తున్నారు? ఎందుకంటే గాజువాక్ విషయానికి వచ్చేటప్పటికి తిప్పల నాగిరెడ్డి అవ్వచ్చు, పల్లా శ్రీనివాస్ గారు అవ్వచ్చు, వీళ్ళు బలపరిచిన వాళ్ళదే ఇక్కడ ప్రమాణంగా కనిపిస్తున్న క్రమంలో ప్రస్తుతం నాగిరెడ్డి గారు కూడా ఆశించారు, వాళ్ళ అబ్బాయిలు కొంచెం వ్యతిరేకంగా ఉన్నారనే దానికి సమాధానం నేను ఇక్కడ వచ్చినప్పుడే చూశాను. వాళ్ళ అబ్బాయితోటే మీరు ప్రస్తుతం ఉన్నారు. సో ఏ రకమైన సహకారం ఉంది? 100% ఇప్పుడు నేను కాదు, నాతో పాటు గౌరవ శాసనసభ్యులు, గౌరవ మాజీ శాసనసభ్యులు వెంకటరామయ్య గారు, గౌరవ మాజీ శాసనసభ్యులు గురుమూర్తి రెడ్డి గారు. సో ఇవన్నీ ఈ ప్రాంతంలో గతం నుంచి లాస్ట్ 30-40 years పొలిటికల్గా ఉన్నటువంటి ఫ్యామిలీస్. నా ప్రత్యర్థి ఫ్యామిలీ కూడా ఆ రకంగానే ఈ ప్రాంతంలో ఉంది. సో ఆల్మోస్ట్ మేజర్ ఫ్యామిలీస్ అన్నీ కూడా కలిసి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. డెఫినెట్గా మనతో సక్సెస్ ఉంటుందని చెప్పి ఫుల్గా భావిస్తాం. సో ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. ప్రత్యర్థుల బలాబలాలు ఏ రకంగా ఉన్నా వైఎస్ఆర్సీపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు తమని గెలుపు తీరాలకి చేరుస్తాయంటున్నారు. సో అదే కన్విక్షన్ తోటి మీరు ఓటర్ల ముందుకు వెళ్తారా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫ్రంట్ ఫేస్గా మేము వెళ్తున్నాం అనేది గుడివాడ అమర్నాథ్ ప్రస్తుత ఐటీ మినిస్టర్ ఆయన మాటలోనే మనం విన్నాం. ఎంత ఎంపీ అభ్యర్థి అయినా, ఎంత రాజకీయ నేపథ్యం ఉన్న మహిళా అభ్యర్థిగా ఆవిడ ఇంకా నేను గృహిణినే అని చెప్పే విధంగా ప్రస్తుతం ఈ సూపర్ మార్కెట్లో ఆవిడ షాపింగ్ చేస్తున్నట్టు మనకి తెలిసింది. సరుకులు అవి కొనుక్కుంటున్నట్టు. ఇదే సమయంలో ఆవిడతో మాట్లాడే ప్రయత్నం మనం చేస్తున్నాం. ఏ రకంగా గెలుపు అవకాశాలు ఉన్నాయో, సో విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఏ పార్టీకి ఎంత బలం ఉంది అనేది ఆవిడ మాటలో విందాం. కమన్ ఫాలో మీ. రాజకీయ కుటుంబ నేపథ్యం, అలాగే ఎంపీ అభ్యర్థిగా ప్రస్తుతం పోటీ చేస్తున్నారు. అయినా మహిళ అంటే ఒక గృహిణి కదా, అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది. బొత్స ఝాన్సీ గారు మనకి యాదృచ్ఛికంగా ఇక్కడ కలవడం జరిగింది. మాట్లాడదాం. మేడం నమస్తే. నమస్తే అండి. ఎలక్షన్ ట్రాక్లో మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉందండి. సరే, 4 రోజులు కూడా ఎలక్షన్స్ లేవు, రైట్? సో మీరు సొంత ఇంటికి వచ్చినట్టుగా ఉంది అనేది తెలుస్తూ ఉంది. విశాఖ మళ్ళీ వచ్చారు. ఒక ఎంపీగా పోటీ చేయడం ఎలా అనిపిస్తుంది? నాకు కన్నవారింట్లోని ఈరోజు సర్వీస్ చేయడానికి ఒక అవకాశం మా ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ ఆడపడుచుకి ఇక్కడ సర్వీస్ చేయడానికి ఒక అవకాశాన్ని కల్పించారు. నాకైతే చాలా ఆనందంగా ఉంది. తప్పనిసరిగా గతంలో ఎలాగ మెట్టినింట్లోని విజయనగరంలోని ఏ విధంగా 2 సార్లు చేయగలిగాను, ఈరోజు పుట్టినింట్లో కూడా ఆ విధంగా చేయడానికి సర్వీస్ చేయడంతో పాటు విశాఖపట్నం లాంటి నగరాన్ని మహాపట్నంగా తీర్చిదిద్దడానికి మా ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న అనేక అంశాలు, దీంట్లో ఇలాంటి మహా అవకాశంలోని నేను కూడా భాగస్వామ్యంగా పనిచేయడానికి నాకు ఒక అవకాశం ప్రజలు తప్పకుండా ఇస్తారని ఒక నమ్మకంతో చాలా సంతోషంగా ఉన్నాను. అంటే మనం ఇదివరకు చూసుకుంటే ఇది కాంగ్రెస్కి కంచుకోటలా ఉండింది. ఆ తర్వాత టీడీపీ, చివరి ఎన్నికల్లో ఆఫ్కోర్స్ వైఎస్ఆర్సీపీ గెలిచింది. ప్రస్తుతం భరత్ మీ ప్రత్యర్థిగా ఉన్నాడు. ఎలా చూస్తున్నారు మీరు? సింగిల్ పార్టీగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్రంలో ఏకైక పార్టీగా ఉంది. అటుపక్కన ప్రత్యర్థి 3 పార్టీల జట్టుతో ఈరోజు కూటమితో వస్తున్నారు. అంటే వాళ్ళకి ముందే అక్కడే సగం
తెలిసిపోతుంది. సింగిల్గా వస్తే అసలు ఎదుర్కొనే సత్తా లేదు, వాళ్ళకి లేదు, వాళ్ళ నాయకులకి లేదు. అందుకని 3 పార్టీలతోనే కేంద్రంలో పాలిస్తున్న బీజేపీ పార్టీ అవనండి, జనసేన పార్టీ అవనండి, మరి 40 years ఇండస్ట్రీ ఉన్న మరి నాయకుడైన చంద్రబాబు నాయుడు గారు, మరి దానికి సంబంధించిన వాళ్ళు అవనండి, సింగిల్గా వచ్చే దమ్ము ధైర్యం ఉంటే ఈరోజు కూటమితో జత కట్టిన పరిస్థితి ఉండదు కదా. కాబట్టి ఓటమి అక్కడే వాళ్ళు అంగీకరించారని నేను భావిస్తున్నాను. సంక్షేమ పథకాలని ఆక్షేపించడం అనేది నిన్న మొన్నటి వరకు మాట. ప్రస్తుతం మీరిచ్చిన దానికంటే డబుల్ ఇస్తామని చంద్రబాబు నాయుడు గారు ఏకరువు పెడుతున్నారు. దాన్ని ప్రజలు నమ్మే పరిస్థితి ఉంటుందనుకుంటారా? ఎంత అమాయకులు మా ప్రజలు అనుకుంటున్నారో చంద్రబాబు నాయుడు గారు నాకు అర్థం అవట్లేదు. కానీ గతంలోనే వాళ్ళు అజెండా 2014లో సుమారు 700 పాయింట్లు అజెండా ఇచ్చారండి. ఒక్కడంటే ఒక్క పాయింట్లోని ఈరోజు తీర్చిదిద్దారేమో చెప్పమనండి. ఈరోజు మా నాయకుడు ఏదైనా చేశారంటే ఈవేళ అమ్మఒడి దగ్గర నుంచి, ఈరోజు పెన్షన్స్ దగ్గర నుంచి, ఈరోజు ప్రతి ఒక్కరికి స్కాలర్షిప్స్ అర్హులైన వాళ్ళందరి దగ్గర నుంచి, లేని వారికి ఇల్లు దగ్గర నుంచి, ఈవేళ గుండె వ్యాధులు, కిడ్నీ వ్యాధులు ఇట్లాంటివి ఏ వచ్చినా సరే ఈవేళ ఆరోగ్యశ్రీలోని వారికి తిరిగి ప్రాణం పోసిన అట్లాంటి స్కీమ్స్ కానీ ఈరోజు ఎక్కడ చూసినా ఏది లేని వాడికి ఏది కావాలనుకున్నది అది అందించడమే ఈరోజు ప్రజల ముంగిట పరిపాలన. ఈవేళ గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాలతో మరి అట్లాంటిది ఈరోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిన పనే చేయలేదు. కొత్తగా ఈరోజు ఒక భయం పట్టుకుంది. వాళ్ళకి ఏమీ లేదు. వాళ్ళ అజెండాలో కూడా పాయింట్ ఏం తెలుసా, నా ప్రత్యర్థి అజెండాలో కానీ వాళ్ళు పర్సనల్ అజెండాలో కానీ 3 పార్టీలు ఏకమయ్యాం. ఎందుకంటే కుర్చీ ఎలాగైనా లాక్కోవాలి. ఒక గృహిణిగా ఇక్కడ షాపింగ్ చేస్తున్న పరిస్థితి, ఒక ఎంపీ అభ్యర్థిగా ఎంపీ అయిన తర్వాత కూడా ఇంటికి కుటుంబానికి ఇంతే అందుబాటులో ఉంటారో ఒక గృహిణిగా మీ పాత్ర ఎలా ఉంటుంది ఇంట్లో అంటే ఏం చెప్తారు లైటర్ నోట్లో? అవకాశం ఉన్నంత వరకు నేను జాయింట్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, ఉమ్మడి కుటుంబం. నేనే చేయాలని కాదు, నా వంతు నేను పొరపాటుని అందుబాటులో లేకపోతే అవకాశం ఉన్నంత టైం అంతా వాళ్ళతో స్పెండ్ చేయాలనే చూస్తాను. ఏ టైం అయినా సరే వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉంటారు. కానప్పుడు ఇంకొకరు సర్దుకుంటాం. అది మా ఫ్యామిలీలో ఉన్నది. నా ఫ్యామిలీయే నాకు స్ట్రెంగ్త్, నా ఫ్యామిలీయే నాకు సీక్రెట్. చివరిగా ఒక్కటి చెప్పండి మ్యామ్, మీకు మేలు జరిగితేనే నాకు ఓటు వేయండి లేకపోతే కాదమ్మా అంటూ ముఖ్యమంత్రి గారు ఏదైతే ప్రజల ముంగిటికి వెళ్తున్నారో, ఒక ఎంపీ అభ్యర్థిగా ఈ పార్లమెంటు నియోజకవర్గంలో అదే స్లోగన్తో ముందుకు వెళ్ళే పరిస్థితి మీకుందా? ఖచ్చితంగా. ఈరోజు ఏ ప్రభుత్వం కండి ఏదైనా ప్రభుత్వం చేసిందంటే కరోనా లాంటి కష్టకాలంలో కూడా ఈరోజు ఎవరి వెల్ఫేర్ కానీ డెవలప్మెంట్ కానీ ఆపకుండా ఇచ్చిన ఏకైక రాష్ట్రంలోని దేశంలోని ముఖ్యమంత్రి మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఉన్నారు. అటువంటి దాంతోపాటు ఈరోజు ఎంత దమ్ము ధైర్యం ఉంటే ఏదైనా మేలు జరిగితేనే నాకు ఓటేయండి అని అడిగిన ముఖ్యమంత్రి ఈ భారతదేశంలో కాదు ప్రపంచ దేశంలో ఎవరు చూడరు. చివరిగా మీ గెలుపు లాంఛనమేనా లేదంటే టఫ్ ఫైట్ ఉండబోతుందా మొత్తం పార్లమెంటరీ నియోజకవర్గం? ఖచ్చితంగా ఇది లాంఛనంగానే జరుగుతుంది. రానున్న రోజుల్లోని ప్రజలన్నీ గమనిస్తున్నారు. ఖచ్చితంగా ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీకి అందులోని విశాఖ ఆడపడిచికి అవకాశం ఇవ్వడంతో పాటు మా ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఏదైతే అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ ప్రమాణ స్వీకారం చేయడానికి విశాఖపట్నంలో చేస్తారో దానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. రేపు చూడబోతున్నారు. అది బొత్స ఝాన్సీ గారి మాట. సో ఖచ్చితంగా గెలుపు లాంఛనమే అని చెప్తున్నారు. సో ప్రత్యర్థి పార్టీలు కలిసికట్టుగా వచ్చినా వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో విశ్వాసం, ఆత్మవిశ్వాసమే కాదు, వాళ్ళకి ఎలాంటి శాంటిటీ లేదు అనేది ఆవిడ మాటలో మనకు అర్థమైంది. విశాఖ పార్లమెంట్ పరిధిలో విశాఖ తూర్పు వన్ ఆఫ్ ద అసెంబ్లీ సెగ్మెంట్ అయిన విశాఖ తూర్పులో ప్రస్తుతం మనం ఉన్నాం. ఇక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్న ఎంవి సత్యనారాయణ చాలా కాలంగా ఇక్కడ మత్స్యకారుల కుటుంబంలో ప్రతిరోజు మధ్యాహ్న భోజనం ఇక్కడ చేస్తారని తెలుస్తోంది. అలా ఎందుకు చేస్తున్నారు? పోనీ ఇది ఎలక్షన్ స్టంట్ అంటే చాలా కాలం నుంచి ఇక్కడ ఆయన వస్తారు. అయితే ఎలాంటి మంది మార్పులు ఉండదు, ఎలాంటి హడావిడి ఉండదు. ఎందుకు వచ్చి ఆయన ఇక్కడ భోజనం చేస్తాడు అనేది ఆయన మాటల్లో విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. విల్ ట్రై టు ఫైండ్ హిమ్. గత 5 సంవత్సరాల్లో వీళ్ళకి అందిన పథకాలు లేకపోతే జరిగిన అభివృద్ధి ఏంటి, ప్రస్తుతం అభ్యర్థులు ఏ స్లోగన్తో వాళ్ళు ముందుకెళ్ళబోతున్నారు, ఎంవివి సత్యనారాయణకున్న బలం ఏంటి, ఆయన నమ్మకం ఏంటి, అలాగే వెలగపూడి వైఫల్యం ఏంటి తెలుసుకుందాం. రైట్, మొత్తానికి సో మెయిన్ రోడ్ నుంచి దాదాపు 1 కిలోమీటర్ లోపలికి వచ్చాం. జాలర్పేటలో ఎంపీ గారిని కనుక్కున్నాం ఆయన ఎక్కడున్నారో.
సో ఇక్కడున్న మత్స్యకార కుటుంబంతో ఆయన సహపంక్తి భోజనం చేస్తూ ఉన్నారు. సో ఇదే చాలా కారంగా జరుగుతుందంటున్నారు. ఆయన మాటలోనే మనం విందాం. సార్, ఐఎమ్ సారీ టు డిస్టర్బ్ యూ. మీరు మామూలుగా రియల్ ఎస్టేట్ టైకూన్ అని అందరికీ తెలిసిందే. సో ఎంపీగా తెలియని వాళ్ళకు కూడా రైట్. ప్రస్తుతం పొద్దున్న లేస్తే ఏసీ రూమ్లు ఉంటాయి. సో అకౌంట్స్ చూసుకోవడం మీ డైలీ రొటీన్లో భాగంగా ఉంటుంది. కానీ ఇక్కడ మత్స్యకారు కుటుంబంలో ఎలాంటి మంది మార్బలం కానీ ఎలాంటి హంగామా లేకుండా సీక్రెట్గా వచ్చి ఇక్కడ తింటున్నారు. ఏంటి కారణం ఏంటి? అంటే రోజు గత 3 months నుంచి కూడా 3-4 months నుంచి నేను డైలీ బయటే భోజనం చేస్తున్నానండి. మార్నింగ్ డిన్నర్, ఈ లంచ్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ. ఎందుకంటే నేను ఇక్కడ కోఆర్డినేటర్గా అంటే సమన్వయకర్తగా నన్ను ఇచ్చినప్పుడు, ఇన్ఛార్జ్గా పెట్టినప్పటి నుంచి కూడా ఈ కాన్స్టిట్యున్సీ యొక్క పరిస్థితులన్నీ కూడా దగ్గర నుంచి చూడాలి. అంటే ఎంపీగా కూడా నేను ఉన్నాను. ఎంపీగా ఉన్నప్పుడు 7 కాన్స్టిట్యున్సీలు, అప్పుడు కూడా నేను ప్రజలతో సంబంధాలు ఉండేవి. కానీ ఇప్పుడు మరీ పర్టికులర్గా ఇక్కడ గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళి వాళ్ళకు ఉన్న సమస్యలు ఏంటి, వాళ్ళతో ఉన్న వాళ్ళ ఇళ్లలో ఉన్న పరిస్థితులు ఏంటి, వాళ్ళతో ఎలా ఉండాలి, వాళ్ళు ఏ విధంగా మనం వాళ్ళని మెరుగుపరచాలనే ఆలోచనతో నేను ఈ లాస్ట్ 4-5 months నుంచి కూడా ఇక్కడే ప్రతి మార్నింగ్. మీ ఇంట్లో భోజనానికి ఇక్కడ భోజనానికి టేస్ట్ ఎలా ఉంది చెప్పండి? అక్కడ ఇంట్లో కంటే ఇక్కడ చాలా టేస్టీగా ఉంటాయి భోజనం డెఫినెట్గా. ఎందుకంటే వీళ్ళు మత్స్యకారులు, చేపలు వండటంలో చాలా ఎక్స్పర్ట్స్ వీళ్ళందరూ కూడా మంచిగా ప్రేమతో పెడతా ఉన్నారు. రోజు మార్నింగ్ ఈవినింగ్ కూడా ఇక్కడే తింటా ఉన్నాను. మార్నింగ్ అయితే, ఈవినింగ్ అయితే టిఫిన్స్ పెడతా ఉన్నారు, మార్నింగ్ అయితే లంచ్ పెడతా ఉన్నారు. అంటే ఫిష్ మెయిన్ వీళ్ళు బాగా చేస్తారు. రకరకాల ఫిష్లు వంటకాలు వండుతూ ఉన్నారు. అంటే పేర్లు చాలా ఉన్నాయి దీంట్లో. ఇవన్నీ కూడా వండుతూ ఉన్నారు. అంటే వీళ్ళందరితో కలిసి భోజనం చేసి వెళ్తూ 1-2 గంటలు కూర్చొని ఇక్కడే వీళ్ళ తాలూకా పరిస్థితులు కానీ ఇక్కడ పరిస్థితులు అన్నీ కూడా తెలుసుకుంటా ఉన్నాను. దాంతో ఏంటంటే నేను గెలిచిన తర్వాత మొత్తం పరిస్థితులని అవగాహన చేసుకుని ఏ విధంగా దీన్ని సరిదిద్దాలి, ఏ విధంగా ముందుకు తీసుకురావాలి అనేది ఆలోచన చేసే విధంగా నేను వెళ్తూ ఉన్నాను. రైట్. ఎంపీగా ఉన్నారు, రియల్ ఎస్టేట్ తమ వ్యాపారాన్ని ఇది చేసుకోవడానికి ఎంపీగా ఉన్నారనేది కొంతమంది విమర్శలు చేసేవాళ్ళు ఒక ఎత్తు అయితే, మీరు ఎంపీగా కొనసాగొచ్చు, ఎందుకు ఎమ్మెల్యేగా వచ్చారు? మీది ప్రమోషన్ అనుకుంటున్నారా, డిమోషన్ అనుకుంటున్నారా? అంటే ఇది ప్రమోషను డిమోషన్ అని కానీ అనుకునే కంటే ఒరిజినల్గా నాకు ఎంపీగా కూడా 5 సంవత్సరాలు పనిచేశాను. నేను తూర్పు నియోజకవర్గంలో 30 సంవత్సరాల నుంచి ఇక్కడే నివాసం ఉంటా ఉన్నాను. నేను నాకు ప్రత్యేకించి ఈ నియోజకవర్గాన్ని, ఈ మత్స్యకార గ్రామాలని ఇవన్నీ కూడా అభివృద్ధి చేయాలని నాకు ఆలోచన పూర్తిగా. దాంతో ఒక ఎమ్మెల్యేగా చేసి ఎంపీగా కంటే కూడా విశాఖపట్నానికి చేయవలసిన 5 సంవత్సరాలు కొంతవరకు చేశాను. ఈ పర్టికులర్ ఈ కాన్స్టిట్యున్సీని ఇంకా అభివృద్ధి చేయాలి, ఈ ప్రజలందరికీ దగ్గర అవ్వాలి, వీళ్ళకి మంచి చేయాలనే ఉద్దేశంతో నేను ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ తూర్పు నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే దిశగా రాబో 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు సహకారంతో దీన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలనే ఆలోచనతో నేను చేస్తాను. ఒక ఎంపీగా ఉన్నారు కదా, 7 సెగ్మెంట్లు మీరు చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. ఇప్పుడు మీరు చేసిన సంక్షేమ పథకాలు 7కు 7 కొట్టాల్సిన పరిస్థితి ఉంది అనేది చాలామంది మాట్లాడుతున్నారు. వాస్తవంగా అది సాధ్యమేనా? డెఫినెట్గా సాధ్యం. డెఫినెట్గా. ఎందుకంటే విశాఖపట్నంలో ప్రజలందరూ కూడా ఈరోజు నేను తిరుగుతూ ఉంటే మీరు గమనించి ఉండొచ్చు, నేను వస్తూ ఉంటే అందరూ జై జగన్ అని మాట్లాడుతూ ఉన్నారు. అందరూ కూడా ఇక్కడ ఏదైతే మంచి జరిగిందో మంచి ప్రజలంతా గమనించారు. ఈరోజు ఇక్కడ ప్రతి ఒక్కరికి మత్స్యకార గ్రామాల్లో 50 సంవత్సరాలుగా పెన్షన్ ఇస్తూ ఉన్నారు, చేయూత ఇస్తూ ఉన్నారు. అదేవిధంగా అన్ని రకాల వాహన మిత్రాలు వస్తూ ఉన్నాయి, మత్స్యకార భరోసా వస్తూ ఉంది, ప్రతి ఒక్కటి మంచి జరుగుతూ ఉంది. ఈరోజు అవన్నీ గమనించారు వీళ్ళందరూ కూడా. 7కు 7 సాధించడంలో ఏ విధమైన అనుమానం లేదు. ఎందుకు ఇంకోటి ఏంటంటే ప్రత్యేకించి విశాఖపట్నం జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక దృష్టి వహించి ఇక్కడ ఇవాళ బీచ్ రోడ్లు కానీ ఇంకోటి కానీ రోడ్స్ కానీ ప్రతిదీ చాలా అభివృద్ధి చేశారు ఇక్కడ. అంచేత డెఫినెట్గా ఈసారి విశాఖపట్నంలో 7కి 7 గెలుస్తాం అన్నట్లు ఏ విధంగా సందేహం లేదు. ఒక మంచిగా మా ఎంపీ కూడా గెలవబోతాను, 7 కాన్స్టిట్యూన్సీలు గెలవబోతాను ఈరోజు. వెలగపూడి మీద మీకున్న ఎడ్జ్ ఏంటి? డెఫినెట్గా వెలగపూడి గారి గురించి నేను ఇక్కడ మాట్లాడదలుచుకోలేదు. కానీ ఈసారి ప్రజలు ఆయన అంటే ఏంటో గమనించారు, ఆయన నిజస్వరూపం ఏంటో కూడా గమనించారు. 3 సార్లు అవకాశం ఇచ్చినా ఏమీ చేయలేదనే విషయాన్ని అందరూ గమనించారు. డెఫినెట్గా నన్ను అందరూ కూడా ఒక మంచి మెజార్టీతో ఈసారి గెలిపించే దిశగా ముందుకెళ్తున్నారనేది నాకు తెలుసు. 3 పర్యాయాలు వెలగపూడి ఏం చేశారు, ఏం చేయలేదనేది ప్రజలు గమనించారు. సో ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పాలన, అభివృద్ధికి ఆయన ముందున్న ఎజెండా ఇదే మమ్మల్ని గెలిపించబోతుందని చాలా కాన్ఫిడెంట్గా ప్రస్తుత ఎంపీ అలాగే ఈస్ట్ అభ్యర్థి, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎంవి సత్యనారాయణ గారి కాన్ఫిడెన్స్ మనం చూసాం. సో చేపల పులుసులో అందరి ఇళ్లలో చేసుకుంటాం మనం, కానీ ఇక్కడ వీళ్ళు మత్స్యకారులుగా సో చేపల వేటకి వెళ్ళి అవి తీసుకొచ్చి వండి అద్భుతంగా ఉంది ఇక్కడ. సో ఐఎమ్ షూర్ మనకి ఎవరికి కూడా ఇది చేత కాదు, ఈ టేస్ట్ అయితే ఖచ్చితంగా రావు, అంత బాగుంది. సో మీరు వస్తే మళ్ళీ చెప్తాను నేను, పెద్ద జాలర్పేటకి రండి. సో ఇక్కడ వీళ్ళ ఆతిథ్యం స్వీకరించవచ్చు. అదిరిపోయిన ట్యూనా ఫిష్ అంటారు కదా, ఇట్ ఈస్ సపోజ్ టు బి వెరీ ఎక్స్పెన్సివ్ ఫిష్. దాన్ని చాలా తేలిగ్గా పులుసు చేసి మనకు వడ్డించారు. టేస్ట్ అదిరిపోయింది.
ప్రస్తుతం మనం ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణం. సో ఈ ఆంధ్ర యూనివర్సిటీ పరిచయం నిజంగా అవసరమా? అవసరమే అని చెప్పాలి. ఖచ్చితంగా సర్వేపల్లి రాధాకృష్ణన్, సివి రామన్ ఇలాంటి ఎంతోమంది మహోన్నత వ్యక్తులు చదువుకున్న మహా విశ్వవిద్యాలయం ఇది. అంతేకాదు జై ఆంధ్ర ఉద్యమానికి పునాది పడింది కూడా ఇదే యూనివర్సిటీ ప్రాంగణం అని చెప్తుంటారు. అంతేకాదు సో తమిళనాడు అంటే చెన్నై నుంచి విడిపోయిన తర్వాత మొదటి క్యాబినెట్ సమావేశం కూడా ఇక్కడే జరిగింది. అప్పుడే ఆంధ్రప్రదేశ్కి క్యాపిటల్గా, రాజధానిగా విశాఖ రావాలి, విశాఖ కావాలని తీర్మానం కూడా చేసింది. అంత చరిత్ర గల ఆంధ్ర యూనివర్సిటీకి ప్రస్తుతం మనం వచ్చాం. వీఆర్ ట్రైంగ్ టు షోకేస్ ద హైలైట్స్ ఆఫ్ విశాఖ, ద ఫ్యూచర్ క్యాపిటల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. లోపల కొంతమంది విద్యార్థులు కూడా ఉంటారు, వాళ్ళని కూడా కదిపే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుత రాజకీయ పరిస్థితి గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఒక యంగ్ ఓటర్స్ కూడా, ఫ్రెష్ ఓటర్స్ కూడా దీంట్లో ఉండే అవకాశం ఉంటుంది. వాళ్ళు ఏ రకంగా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ ముఖ చిత్రాన్ని చూస్తున్నారు, వాళ్ళ మాటలోనే వినే ప్రయత్నం చేద్దాం. కమెంట్ ఫాలో. సో 200 ఎకరాల సువిశాల ప్రదేశం మన ఆంధ్ర యూనివర్సిటీ. ఎంతోమంది మహానుభావులకి ఇక్కడ విద్య నేర్పించి వాళ్ళు దేశ ఉన్నతికి ఏ రకంగా పాటుపడ్డారో సో కొత్తగా చెప్పనక్కర్లేదు. సో చూద్దాం, ఆంధ్ర యూనివర్సిటీలో ఒకసారి తిరిగే ప్రయత్నం చేద్దాం. ఐ గాట్ దిస్ బుల్లెట్ ఫ్రమ్ వన్ ఆఫ్ ది స్టూడెంట్. లెట్స్ సీ దట్, లెట్స్ టేక్ ఎ రౌండ్. My name is MGM Khan, High Court Practice and Supreme Court Advocate. I am an alumni of Andhra University. Oh, nice. So I studied here at Dr. B.R. Ambedkar College of Law. With the God grace, naturally we have all. We have seesaws, we have air, we have train, we have road, we have bus. Vizag will be one of the topmost, not only in India, it will be the international, what exactly we need. For example, it have the connecting to sea. So we can expose to anywhere, whatever Visakhapatnam is. It's have a bunch and bulk of capital it can be. What do you do? What do you study here? MA Political Science. సో రాజకీయ పరంగా విశాఖ ఎలా ఉంది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలా ఉంది? What do you say? So many changes should be there in Andhra Pradesh. And in the same way Visakhapatnam also. ఒక కామన్ మ్యాన్, ఒక ఓటర్గా రైట్ 5 ఏళ్లలో ఎలా ఉంది, ఇదే కంటిన్యూ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా, ప్రజలకి ఏదైనా మంచి జరిగిందా లేదా? యాజ్ అ పొలిటికల్ సైన్స్ స్టూడెంట్ మీ అబ్జర్వేషన్ ఏంటి? ప్రజలకి మంచి జరిగిందా లేదంటే ప్రజలకు డబ్బు అయితే వచ్చింది. ఓకే, దీనివల్ల ఏంటంటే ఎకానమీ వచ్చేసి ఒకే దగ్గర స్టేబుల్ అవ్వకుండా జనాల చేతిలోకి వచ్చి అది మరలా ఖర్చు. వెరీ గుడ్ పాయింట్, సీరియస్లీ వెరీ గుడ్ పాయింట్. ఇన్ అ వే దట్ రెవెన్యూ హ్యాస్ ఫెచ్డ్ ఇన్ టు అ సిస్టమ్ విచ్ విల్ రివాల్వ్ ద ఎకానమీ, దట్ విల్ ఫెచ్ ఇన్ టు ద జీడిపి. ఎస్ ఎస్ రైట్? Yes, of course it should be right. యాక్చువల్లీ ఆమె ఫస్ట్ టైం ఓటర్ అండి. వండర్ఫుల్. ఓకే, నేను చాలా క్యూరియస్గా ఉన్నాను అబౌట్ ద ఎలక్షన్, అప్కమింగ్ ఎలక్షన్స్, దట్ టు జనరల్ ఎలక్షన్స్ కావడంతో ప్రతి ఒక్కరిలో ఒక యాంగ్జైటీ అండ్ క్యూరియాసిటీ ఉంది రిగార్డింగ్. అండ్ కమింగ్ టు ద స్టేట్ 5 yearsలో మనం చూసుకుంటే హానరబుల్ సీఎం సార్కి ఒక విధంగా నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే ఎడ్యుకేషన్కి ఆయన ఇచ్చినటువంటి ప్రయారిటీస్ అలా ఉన్నాయి. ఎందుకంటే నాడు నేడు కావచ్చు, లేదా ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎడ్యుకేషనల్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో ఐఎమ్ వెరీ వెల్ సాటిస్ఫైడ్ విత్ దట్. సో ఆంధ్ర యూనివర్సిటీలో ఇది స్టూడెంట్స్ చెప్తున్నమాట రైట్. సో అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని మనం టచ్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఎలక్షన్ ట్రాక్లో. సో చూద్దాం, విల్ టాక్ విత్ మోర్ పీపుల్ అండ్ లెట్ us ఫైండ్ అవుట్ వాట్ వైజాగ్ ఇస్ సేయింగ్. విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలోని వన్ ఆఫ్ ద అసెంబ్లీ సెగ్మెంట్ భీమిలి ప్రస్తుతం మనం వచ్చాం. సో మాజీ మంత్రి, వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఉన్న అవంతి శ్రీనివాస్ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే గంటా శ్రీనివాసరావు టీడీపీ నుంచి పోటీ చేస్తున్న క్రమం ఇక్కడ చూస్తున్నాం. ఇక మంత్రిగా భీమిలిని ఒక పర్యాటక కేంద్రంగా చాలా అభివృద్ధి పరిచాను అని చెబుతున్న అవంతి శ్రీనివాస్, ఆయన ప్రస్తుత ఎన్నికల్లో, రాబోతున్న ఎన్నికల్లో ఎలాంటి గెలుపుని ఆశిస్తున్నారు, ఇక్కడ ప్రజలు ఏం చెబుతున్నారు, అభివృద్ధి ఏ రకంగా జరిగింది? ఓటమి అంటే తెలియని ఇద్దరు, గంటా శ్రీనివాసరావు కానీ అవంతి శ్రీనివాసరావు కానీ, ఇద్దరి మధ్య పోటీ ఏ విధంగా ఉండబోతుంది అనేది యావత్ రాష్ట్రం కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ భీమిలి నియోజకవర్గంలో కనిపిస్తుంది. మాట్లాడదాం. సో ఇక్కడే ఉన్నారు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ తర్వాత గ్రౌండ్ రిపోర్ట్ నేను మీకు అందిస్తాను. 2024 సార్వత్రిక ఎన్నికల సమరంలో చాలా నియోజకవర్గాల పట్ల చాలా ఆసక్తిగా ఉంది రాష్ట్ర ప్రజల్లో. దాంట్లో ఒకటి ఖచ్చితంగా భీమిలి అని చెప్పొచ్చు. ఇక్కడ మాజీ మంత్రిగా, సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న అవంతి శ్రీనివాస్ ఒకరైతే, గంటా శ్రీనివాసరావు తెలుగుదేశం నుంచి పోటీ చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఆహ్లాదకరమైన వాతావరణం. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నారు మీరు, మాజీ మంత్రిగా. సో ఎలాంటి అభివృద్ధి మీరు చేశారంటే ఏం చెప్తారు?
ముందుగా అందరికీ నమస్కారం అండి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే భీమిలి ప్రజలకు కూడా మరొకసారి ధన్యవాదాలు. సో విశాఖని రాజధానిగా యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితులు కనబడే ఇది ఉన్నప్పుడు మీ కాన్స్టిట్యూన్సీలోకే వస్తుంది రాజధాని, రైట్? సో ఎలాగంటే ప్రజల్లో మీరు ఉంటున్నారు, సో ప్రతినిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉన్నారు, ఎలాంటి భావన వాళ్ళలో ప్రస్తుతం ఉంది? సో దే ఆర్ రెడీ టు యాక్సెప్ట్ దిస్? మనకి చాలామంది ముఖ్యమంత్రులు చేశారు సార్ గతంలో, కానీ కొద్దిమందే మోస్ట్ పాపులర్ ముఖ్యమంత్రులు ఉన్నారు. వాళ్ళల్లో పార్టీలు పక్కన పెడితే మొట్టమొదటిగా రాజశేఖర రెడ్డి గారు, తర్వాత ఎన్టీ రామారావు గారు చాలా పాపులర్ వాళ్ళు పబ్లిక్లో, ఎందుకంటే ఎన్నో వెల్ఫేర్ స్కీమ్స్ చేశారు వాళ్ళు. నో డౌట్. కానీ ఒక చిన్న వయసులో ముఖ్యమంత్రి పదవిని అధిష్ఠించి 5 సంవత్సరాల కాలంలో ఇంత పాపులర్ అయినటువంటి ముఖ్యమంత్రి దేశంలో ఎవరు ఉన్నారంటే ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఒక్క వ్యక్తికి మంచి చేశాడు ఆయన మంచి చేసినప్పుడు వాళ్ళ కులం ఏంటో చూడలేదు, మతం చూడలేదు, అసలు పార్టీ అసలు చూడలేదు. దానివల్ల ప్రజలు హర్షిస్తారు. సంక్షేమ పథకాలే మీ గెలుపుకి బాటలు వేస్తాయని మీరు అనుకుంటున్నారా? అవంతి శ్రీనివాస్ గారు ఏం చేశారో మాజీ మంత్రిగా, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేగా, అంటే రాబోయేది గంటా శ్రీనివాసరావు, ధనబలం ఎక్కువగా చూపించే అవకాశాలు కనిపిస్తాయి. ఇలాంటి క్రమంలో అవంతి శ్రీనివాసరావు గారు కొంచెం టెన్షన్ పడుతున్నారు అనే వాళ్ళు కూడా లేకపోలేదు. వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం? పైన దేవుడి ఆశీస్సులు, కింద ప్రజల దీవెనలు, వెనకమాల జగన్మోహన్ రెడ్డి గారి బలం ఉన్నంతకాలం మాకు ఏం టెన్షన్ లేదు. వీఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ విన్నింగ్ భీమిలి సీట్. భీమిలే కాదండి, మీరు రేపు ఆశ్చర్యకరమైనటువంటి ఫలితాలు చూస్తారు. మొన్న కూడా చాలామందికి మా పార్టీ వాళ్ళకి అర్థం కాలే, అన్ని సీట్లు వస్తాయి, 150 సీట్లు అన్నీ, అంతకంటే ఈసారి ఎక్కువ సీట్లు వస్తాయి. జగన్ గారు థంపింగ్ మెజార్టీతోటి, రికార్డు మెజార్టీతోటి ముఖ్యమంత్రి అవుతారు. అలా మేము కూడా రికార్డు మెజార్టీతో గెలుస్తాం. జనాలకి జూన్ 4న మళ్ళీ కలుస్తాం కదా మనం, జూన్ 4 తెలుస్తుంది ఎవరి బలం ఏంటి, ఎవరు ఇదేంటి అనేది. వాళ్ళు ఏదో ఒక ఫేక్ ప్రపంచంలో బతుకుతున్నారు. కూటమి కట్టేస్తాం, కూటమి అటర్ ఫ్లాప్ అయింది. ఎలా చెప్పగలరు మీరు అటర్ ఫ్లాప్ అని? చూశారు కదా, ప్రతి నియోజకవర్గంలో అసంతృప్తులు, ప్రజలు ఆమోదించలేదు. వాళ్ళు ఏమీ వాళ్ళ నాయకుల్ని, వాళ్ళ కార్యకర్తలని వాళ్ళు సాటిస్ఫై చేయలేకపోయారు ఫస్ట్. తర్వాత ప్రజల్ని సాటిస్ఫై చేస్తారు. రెండో ప్రజలకు అర్థమైంది ఏంటంటే వీళ్ళు కూటమి కట్టింది రాజ్యాధికారం కోసం కట్టారు తప్పనిచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ద్వేషంతో కట్టారు తప్పనిచ్చి రాష్ట్ర ప్రయోజనాల కోసం కాదు. అవంతి గారు కూడా వ్యాపారవేత్తే, అనేక రకాల వ్యాపారాలు ఉన్నాయి. సో కేవలం రాజకీయం చాలా స్వచ్ఛందంగా ప్రజాసేవ కోసమే చేస్తారా? ముఖ్యంగా జనసేనాని పవన్ కళ్యాణ్ రాజకీయాల్ని ఒక నాస్టీ స్టేజ్కి తీసుకెళ్ళిపోయారని వస్తున్న క్రమంలో చాలా కాలం పాటు మిమ్మల్ని కేంద్ర బిందువుగా ఆయన మీ మీద ఆరోపణలు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. ఆ ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుంది అనుకుంటున్నారు? 2 సార్లు నన్ను గెలిపించారు, 3వ మళ్ళీ పోటీ చేస్తాను. ఎక్కడి నుంచే పోటీ చేస్తాను. నా గురించి వాళ్ళకి తెలుసు, వాళ్ళ గురించి నాకు తెలుసు. ఇలా గంటగాడలా తేపతాపిగా నేను కాన్స్టిట్యూన్సీ మార్చే వ్యక్తిని కాదు, లేదా అవసరం ఉంటే ఒకలాగా అవసరం లేకపోతే ఒకలాగా మాడే వ్యక్తిని కాదు, డబ్బున్న వాళ్ళని నేను బలరించే వ్యక్తిని కాదు. నేను పేదవాళ్ళకి సర్వీస్ చేయాలని వచ్చాను. జగన్ గారు కూడా పేదవాళ్ళకే సర్వీస్ చేస్తున్నాడు. కాబట్టి ఈ నియోజకవర్గంలో ఎక్కువ మంది పేదవాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ మమ్మల్ని ఆదరించారు. 2 సార్లు 3 సార్లు కూడా ఆదరిస్తారు, అభిమానిస్తారు, అక్కడ మీద గెలిపిస్తారు. నేను మళ్ళీ ఏదో ఆశించి ఈ పదవి ద్వారా నా వ్యక్తిగత ప్రయోజనాలు పొందాలని కాదు. ఈ భీమిలి నియోజకవర్గాన్ని ఒక నెంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి, సంక్షేమంలో కానీ అభివృద్ధిలో కానీ ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి అనే ఉద్దేశంతో పోటీ చేస్తాను తప్పనిచ్చి మళ్ళీ నాకేదో వేరే ఆలోచనలో వేరే ఆశ ఉండి కాదు. విశాఖ అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రేమ. విశాఖను అభివృద్ధి చేయాలి, ఉత్తరాంధ్రను అభివృద్ధి చేయాలని ఒక మంచి అభిమానం నాయకుడు దొరకడం మా అదృష్టం. తప్పనిసరిగా విశాఖను కానీ, ఉత్తరాంధ్రాన్ని కానీ, భీమిలిని కానీ నెంబర్ 1గా చేస్తామని తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటాం. సాగర తీరం సాయంకాలం వేళ విశాఖ వాసులు సేద తీరుతున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో హాట్ సమ్మర్, అలాగే హీటెడ్ ఎలక్షన్ సీజన్, బట్ ఈవినింగ్ అయ్యేసరికి బీచ్ ప్రాంగణంలో కనిపిస్తున్న ఆహ్లాదకరమైన వాతావరణంలో వైజాగ్ వాసులు ఇక్కడ సేద తీరుతున్నారు. కనుక్కుందాం ఎలక్షన్స్ రాబోతున్న ఈ టైంలో, సార్వత్రిక ఎన్నికల సమరంలో ప్రస్తుత పరిస్థితి ఏ రకంగా ఉంది, డెవలప్మెంట్ గురించి విశాఖ వాసులు ఏం చెప్తున్నారో వాళ్ళతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కమ్ విత్ మీ ఇన్ ఎలక్షన్ ట్రాక్. చాలా సంతోషంగా ఉంది. వైజాగ్ చాలా డెవలప్ అయ్యింది. ముందు కన్నా చూసుకుంటే, కంపేర్ చేసుకుంటే చాలా డెవలప్ అయ్యింది. చెప్పలేము, అంత బాగా డెవలప్ అయ్యింది. వాళ్ళు ఎంతమంది కలిసి పోటీ చేసినా కంప్లీట్ మన జగనే వస్తారు కంపల్సరీగా. వచ్చేది మాత్రం జగనే. మాకైతే మాత్రం, మేమైతే మాత్రం 100%. ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము హజ్ యాత్ర చేసాము, దానికి ఆయన చాలా సపోర్ట్ చేశారు. మాకైతే మేము స్వతహాగా అక్కడ కూడా మేము ప్రేయర్ చేసాము, దువా చేసాము ఆయనకి, ఆయన రావాలని. ఇది ఇప్పుడు కూడా ఈ 5 years ఇక పైన ఈయనకి రాబోయే దీంట్లోని ఇంకా పోటీ ఉండదు ఈయనకి. రైట్, పోటీయే ఉండదంటున్నారు వైఎస్ఆర్సీపీ.
ఎవరు వస్తే రాష్ట్రానికి కరెక్ట్గా ఉందంటే బలమైన వాళ్ళు వస్తేనే బాగుంటుంది అనుకుంటాం. ఈరోజు బలంగా జగన్మోహన్ ఉన్నాడు. ఇంకెవరు ముగ్గురు వస్తున్నారు కదా, వాళ్ళు బలంగా ఉండరా? ముగ్గురు వచ్చినా ఒక్కడొచ్చే బలం వేరు, ముగ్గురు బలం వేరు కదండి. వీళ్ళు ముగ్గురు ఓకమ్మడికి వచ్చిన అంత బలవంతులు ఏం కాదు, ఏదో రోజు ఇడిపోతారు. అవునా కదా? ఒక్కడున్నాడంటే ఏకపక్షంగా వెళ్తాడు కనుక అయినా బలవంతుడు. అలాంటి రావాలని మనం కోరుకుంటాం. ఏదైనా ఫ్యాంక్షన్ అనగా దేనికైనా సరే బాగానే చేస్తున్నాడు. అలాగే ఎవరు చేయలేదు కదా. అలాగా వెళ్ళి లైన్లో కాయడం అనేది బాధలు, చాలా బాధలు పడ్డాం ఒకప్పుడు. ఇప్పుడు పర్వాలేదు. అప్పుడు ఎలా ఉంది 5 years పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుంది, ఎక్సలెంట్గా ఉంది భయ్. అందరికి పేద ప్రజలకు ఎక్కువ మనకి కాన్సన్ట్రేట్ చేశారు. ఈ యొక్క పార్టీ ఓన్లీ పేద ప్రజలకే పనిచేసింది. మిగతా వాళ్ళు అందరికీ కూడా ఇప్పుడు రూపాయి సంపాదించుకున్నాడే సంపాదించుకోవాలి మిగతా గవర్నమెంట్లో. ఈ గవర్నమెంట్ అలా కాదు. పేదవాడు కూడా ఈరోజు స్కూల్కి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాడు. సో అది ఆ ఎడ్యుకేషన్ అనేది చాలా బాగా డెవలప్ అయింది ఈ గవర్నమెంట్లో. ఇప్పుడు జగన్ ఉన్నాడు, ఉన్నదో లేదో తీసుకొచ్చి రూపాయి పాప పెట్టాడు జనాలకి. ఏ గవర్నమెంట్ అన్నా వచ్చారా? అప్పుల కోపం అయిపోయింది అంటున్నారుగా. ఆడెవడో అన్న చేతకానోడు అంటాడు అన్నమాట. నిజంగా గవర్నమెంట్ రియల్గా అయితే ఎవడన్నా వచ్చి నేను పలానా ఇస్తున్నా అని చెప్పి, మరి తెలుగుదేశం పార్టీ ఏమైంది? ఆ రోజు పవన్ కళ్యాణ్ ఏమైపోయాడు? వచ్చి ఎవరికన్నా రూపాయి ఇచ్చారా? ఎవరికి ఇవ్వలేదు కదా. మరి జగన్ ఉన్న దాంట్లో పెట్టుకున్న అభివృద్ధిని బట్టి ఇస్తున్నాడుగా. చాలా పల్లెటూళ్ళు రేషన్ కూడా హోమ్ డెలివరీ చేస్తున్నారు బాగా. అది ఏంటంటే రోడ్లు బాగా అవన్నీ చేయక అక్కడికి వెళ్ళి ఇవ్వాలంటే వాళ్ళు చాలా పల్లెటూళ్ళు అంటే సిగ్నల్స్ కూడా ఉండవు అక్కడ. అలాంటి ఊర్ల దగ్గర కూడా వెళ్ళి నీకు పెన్షన్ ఇస్తున్నారు, ఇంటికి వచ్చి ఇస్తున్నారు కదా. చాలా చేరాయి, చాలా ఇస్తున్నారు. బాగుంది, చాలా చేశారు. సో సాయంకాలం సాగర తీరంలో జల పుష్పాలు అంటే చేపలండి. సో వైజాగ్ అంటే కనుక మనకి ఎక్కడో కొనుక్కొచ్చినవి కాదు, డైరెక్ట్గా సముద్రం నుంచే పట్టి అది చేయించి మనకు పెడుతున్నారు ఇక్కడ మత్స్యకార సోదరులు. రైట్, ఆ టేస్ట్ ఎలా ఉందో మనం చూద్దాం. సో ఇక్కడ చూస్తున్నాం చాలా రకాల ఫిష్ మనకి తెచ్చిపెట్టారు. ట్యూనా ఫిష్, జలగడద, అలాగే రాయి చేప అంటున్నారు, అలాగే పచ్చి నెత్తళ్ళు అండ్ ఎండు నెత్తళ్ళు. సో ఈ పేర్లు ఫస్ట్ టైం నేను కూడా వినడం. ఎస్, సో సీ ఫుడ్ ఎంత టేస్టీగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సో ఇది కేవలం వైజాగ్ వాసులకే ఇంతటి అదృష్టం ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే చూసుకుంటే మనకి అపారమైన సీ కోస్ట్ ఉన్న దేశం మనది. వెస్ట్ బెంగాల్ గురించి అంటే మాట్లాడితే చేపల గురించే చెప్తారు. వెస్ట్ బెంగాలా, గోవానా, చెన్నై, వైజాగ్ అంటే నా ఓటు వైజాగ్. రియలీ టేస్టీ, సూపర్. మెత్తాళ్ళు నాకు చాలా బాగా నచ్చినాయి. ప్రస్తుతం మొత్తానికి విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో పరిస్థితి మీకు చెప్పే ప్రయత్నం మనం చేసాం. సో రాజకీయ నాయకులు ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో ఏ రకమైన ధైర్యంతో, ఏ రకమైన నమ్మకంతో ముందుకెళ్తున్నారు, వాళ్ళ గెలుపు అవకాశాలేంటి, ఓటమి అంచున ఉండబోతుంది ఎవరు, గెలుపు తీరాలకి చేరబోతుంది ఎవరు, ఫలితాల వరకు అయితే ఖచ్చితంగా ఆగాల్సిన అవసరం. రైట్, దట్స్ అబౌట్ ఎలక్షన్ ట్రాక్ ఫ్రమ్ వైజాగ్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ. సో మిగతా ప్రదేశాలు కూడా వెళ్దాం. సో ఆంధ్రప్రదేశ్ మొత్తం చుట్టేసే ప్రయత్నం నాతో పాటు మా టీం కూడా చేస్తుంది. We will showcase you what exactly happening on the ground in election track. Keep watching Sakshi TV.